తన నియోజకవర్గంలో అభివృద్ధి అజెండాగా ఆ మంత్రి అడుగులు వేస్తున్నారా? అవినీతి రహిత పాలన చూడాలనే ప్రయత్నం అయింది. అయితే కొంతమంది తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం ఇప్పుడు ఆ మంత్రికి తలనొప్పిగా మారిందట. అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న తెరచాటు వ్యాపారాలు ఆ నియోజకవర్గంలో కూడా చేసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే వారిని ఆ మంత్రి తనదైన స్టైల్లో బెత్తం పట్టుకుని అడ్డుకుంటున్నారట. ముఖ్యంగా మొన్నటి ఎన్నికలకు ముందు తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు అడ్డదారులు తొక్కుతుంటే మంత్రి వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆ మంత్రి తన క్యాడర్లో జరిపే ఆంతరంగిక సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ రికార్డ్స్ వైసీపీ చేతుల్లోకి క్షణాల్లో వెళ్ళిపోతున్నాయట. దీంతో వీరి వ్యవహారం మంత్రికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా కథ? నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మంత్రి నారాయణకు కొంతమంది తెలుగు తమ్ముళ్లు తలనొప్పిగా మారారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే 2024 ఎన్నికలకు ముందు అనిల్ కుమార్ యాదవ్ కోటరిని గట్టిగా ఢీకొట్టారు నారాయణ. అనిల్ పక్కనుండే ముఖ్యమైన నేతలంతా నారాయణ గూటికి చేరిపోయారు. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు వైసీపీ నుంచొచ్చిన నేతలతో కలిసి నారాయణ టీం స్ట్రాంగ్గా తయారైంది. ఎన్నికల్లో గెలిచాక నెల్లూరు సిటీ నుంచి అనేక మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి చేరిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది. 2019 నుంచి 2024 వరకు ఇబ్బందులెదుర్కొన్న వారికి ప్రభుత్వం వచ్చాక వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, వర్కులు ఆయా డివిజన్ల నేతలకే ఇస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. కానీ తన నియోజకవర్గంలో ఇసుక, రేషన్, బెల్ట్ షాపులు, ఇతరత్రా అనేక అక్రమ వ్యాపారాలు జరగకూడదనే నిబంధన పెట్టారట. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చిన నేతలు, పాత తెలుగు తమ్ముళ్లు అందరూ అవాక్కయ్యారట. పెన్నా పరివాహక ప్రాంతం నెల్లూరు సిటీలో భారీగానే ఉంది. ఇక్కడి నుంచి ఇసుకను తరలించే విషయంలో పైనుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకరిద్దరైతే ఏకంగా మంత్రి నారాయణకు తెలియకుండా రాత్రి సమయాల్లో ఇసుకను పెన్నా నుంచి డంప్ చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు రేషన్ మాఫియా కూడా విచ్చలవిడిగా జరుగుతోందట. మంత్రి నారాయణ తన కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా వివిధ అక్రమ వ్యాపారాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. స్కూల్స్ విషయం నుంచి రేషన్ మాఫియా వరకు అనేక అంశాల్లో ఇక్కడి నుంచే నేతలు వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్నారని వినికిడి. ఇవన్నీ కూడా మంత్రి నారాయణకు తలనొప్పిగా మారాయట. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంత్రి నారాయణ తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నారాయణ వ్యక్తిగత టీం ఓ 100 మంది ఉంటారు. వారంతా నగరంలోని 28 డివిజన్లలో ఎక్కడ ఏం జరుగుతోంది, ఎవరు అర్హులు, ఎవరు లబ్ధిదారులు, ఎవరు అనర్హులు అన్న విషయాలన్నిటినీ పకడ్బందీగా సేకరించి కంప్యూటర్లలో భద్రపరిచి ఎప్పటికప్పుడు సమావేశాలు పెడుతున్నారు. దీంతో డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు కొంత ఆవేదనకు గురవుతున్నారట. తమకు పెత్తనం లేదని, అంతా ఎంటీం చూసుకుంటుందని బాధను వ్యక్తపరుస్తున్నారట. అయితే ఇవన్నీ తెలుసుకున్న మంత్రి నారాయణ ఆ మధ్య 28 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లకు మంచి నజరాననే బహుకరించారని సిటీలో టాక్. దీంతో వారంతా సైలెంట్ అయిపోయారట. కానీ అత్యంత సన్నిహితులైన కొంతమంది నేతలు మాత్రం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మంత్రి నారాయణ ఘాటుగానే స్పందిస్తున్నారట. ఒకవైపు అమరావతి నిర్మాణ పనుల్లో బిజీగా ఉంటూ, మరొకవైపు వారానికి 2-3 రోజులు నెల్లూరు సిటీకి వచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్న నారాయణ తరచూ డివిజన్ల వారీగా నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పైకి కూల్గా కనిపించే నారాయణ ఆ సమావేశాల్లో బెత్తం పట్టుకుని క్లాస్ టీచర్గా మారిపోతున్నారట. తప్పు చేస్తే బెత్తంతో తాట తీస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారట. అందరి ముందు నేతలకు గట్టి వార్నింగ్ ఇస్తుండటంతో వారంతా కొంత ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సమావేశం రాత్రి పగలు తేడా లేకుండా గంటల కొద్దీ జరుగుతోందట. సిటీ నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు జరిగినా చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారట నారాయణ. మరోవైపు సిటీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నేతలు, క్యాడర్తో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యమైన అంశాలున్నప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి ఆయన నేరుగా మాట్లాడుతున్నారు.
ఆ మధ్య కేసులకు సంబంధించిన వ్యవహారంలో మాట్లాడిన కాల్ రికార్డ్ బయటపడింది. వైసీపీ హయాంలో అక్రమ కేసులో ఎవరిపై పెట్టారో చూసి లిస్టు తయారు చేస్తే ఆ కేసులకు సంబంధించి పోలీసులతో మాట్లాడతామని మంత్రి అన్న వ్యాఖ్యలు బయటపడ్డాయి. దీంతో పాటు మరో 2-3 కాల్ రికార్డ్స్ కూడా వైసీపీ నేతలకు నేరుగా చేరిపోయాయట. వీటన్నిటినీ ఎవరు బయటపెడుతున్నారని కూడా మంత్రి నారాయణ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ప్రస్తుతం నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కొంత యాక్టివ్గా మారింది. ఈ క్రమంలో ఆయనకు తరచుగా నారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రతి సమాచారాన్ని లీక్ చేస్తున్నారట కొంతమంది లీకు వీరులు. దీంతో నారాయణ సీరియస్ అయ్యారట. మరోవైపు ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్ వ్యవహారంలో పార్టీ శ్రేణులు కూడా కొంత ఆవేదనతో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ తానే అన్నట్లు నేతలకు ఆయన సూచనలిస్తున్నారట. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనే, ఇక్కడ ఆయనేనా అనే అంతర్మథనం పార్టీ నేతల్లో ఉందట. వైసీపీ నేతలు నేరుగా మంత్రి నారాయణను ఢీకొడుతున్నప్పటికీ మధ్యలో కొంతమంది నేతల అత్యుత్సాహం కొంత పార్టీకి నష్టం చేకూరుస్తోందట. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో పంచాయతీల వ్యవహారంలో నేతలు ఓ అడుగు ముందుకు వేసి తామే అన్నీ చక్కపెట్టేలా చూడటం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక నారాయణ చుట్టూ తిరిగే ఓ 2-3 నేతల పెత్తనమే ఎక్కువగా ఉండడం, నారాయణను నేరుగా కలవాలంటే వారిని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డం, చివరికి ఎన్ టీంలోని 1-2 ఉద్యోగులు కూడా నేతలపై కేకలు వేయడం వంటివి తెలుగు తమ్ముళ్ల ఆవేదనట. మొత్తం మీద మంత్రి నారాయణ అనుకుంటోందొకటి, జరుగుతోంది మరొకటిలా సిటీలో రాజకీయాలు మారాయి. మరి తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనాన్ని మంత్రి నారాయణ తీరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.